త్యాగాలకు చిహ్నం కార్గిల్ విక్టరీ పార్క్. శ్రీకాకుళంలో 2 కోట్ల రూపాయలతో సుడా ఆధ్వర్యంలో నిర్మాణం అట్టహాసంగా ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన జిల్లా ముద్దుబిడ్డ అమరవీరుడు చింతాడ మోహన్ రావు సాహసాన్ని స్మరించుకునేలా ఈ పార్కును తీర్చిదిద్దడం గర్వకారణమని, వినోదం కోసం వైజాగ్ వెళ్లాల్సిన పని లేకుండా జిల్లా కేంద్రంలోనే అద్భుతమైన వసతులు కల్పించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం ఏపీహెచ్బీ కాలనీలోని 2 కోట్ల రూపాయల వ్యయంతో సుడా ఆధ్వర్యంలో నిర్మించిన కార్గిల్ విక్టరీ పార్క్ను ఆయన రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు పార్కులోని క్రీడా ప్రాంగణాలను పరిశీలించి స్వయంగా బ్యాట్ పట్టి బాక్స్ క్రికెట్, పికిల్ బాల్ ఆడి సందడి చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ, ఇది పూర్తి స్థాయిలో యూజర్ ఫ్రెండ్లీ పార్క్ అని, ఇందులో ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎల్సీడీ ప్రాజెక్టర్ స్క్రీన్, సోలార్ దీపాలు, స్ప్రింక్లర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని వివరించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో అభివృద్ధికి ఈ పార్కు ఒక ట్రయల్ రన్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ అభివృద్ధి పనులు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. October 99. వీళ్ళిద్దరూ ఇది ఉండేది సోల్జర్స్ అంటే. ఇది కాకుండాను మన డిస్ట్రిక్ట్లోనే మొత్తం 58 మంది ఉన్నారండి పార్టిసిపెంట్. తెలుగులో చెప్తాను సార్. కార్గిల్ వార్ 1999లోనండి ఈ ఏరియా డిపిక్ట్ చేస్తుంది. అందరికీ జనరల్గా తెలియడానికి ఇది కార్గిల్ ఏరియా అంటే ఈ ఏరియా అని, ఇది జమ్మూ అండి లోవర్ మోస్ట్ అంటే సౌత్ మోస్ట్ పాయింట్. ఇది కార్గిల్ అంటే కదా, ఇది కార్గిల్ నుంచి వెళ్ళే ఈ హైవే మీద వాళ్ళు ఏం చేసి ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అండి. ఇది యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి వాళ్ళు వచ్చారు. ఇది ఎల్ఐసి దాటి వచ్చి మన పాయింట్స్ను ఆక్యుపై చేశారు. అది ఫర్దర్గా ఇంకా